అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ లక్ష్మీ రంగరాజన్ గారు రచించిన ఆత్మీయులు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? మీ అమ్మ వరుస నాకు నచ్చలేదు. ఎప్పుడు చూడు ఆ వాచ్మెన్ పనివాళ్లతో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అయినా ఒంటరిగా ఆ ఫ్లాట్లో ఉండకపోతే మనతో వచ్చి ఉండొచ్చు కదా. ఊర్లో అంతా నన్ను ఆడిపోసుకోవడానికే కదా ఇలా చేస్తున్నారు. ముందావిని పీల్చుకొచ్చే ఏర్పాట్లు చేయండి. ఆదివారం వెళ్ళి మాట్లాడరండి కోపంగా అంది నీలిమ. చిన్న విషయాన్ని పెద్ద చేస్తావెందుకు? నాన్న కష్టపడి కట్టిన ఇంట్లో ఉండాలన్నది ఆవిడ ఆశ. అది చిన్న ఫ్లాటు, అందరం కలిసి ఉండలేం. పైగా మనకు ఆఫీసు, పిల్లలకి స్కూలు దగ్గరగా ఉండాలనే కదా మనం ఇక్కడ కొనుక్కున్నాం. ఇక్కడ అమ్మకి ఎలా పొద్దుపోతుంది? పైగా ఇక్కడంతా మనలా యంగ్ కపుల్స్, ఉద్యోగస్తులే. ఉదయం 8 గంటలకు వెళితే రాత్రి 7 గంటలకు తిరిగి వస్తున్నాం. పలకరించే దిక్కులేని చోట ఎలా ఉంటుంది? న్యాయంగా ఆలోచించు. అమ్మ ఉన్న చోట ఆవిడకి బాగా అలవాటైన ఏరియా. అందరికీ అమ్మ అంటే అభిమానం, మర్యాద. అక్కడున్న వాళ్ళంతా అమ్మను చూసి ఎదిగిన వాళ్ళు. అమ్మకి ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడుండని. ఎందుకు అమ్మని ఇబ్బంది పెట్టడం? అయినా పిల్లలకి సెలవులు ఇవ్వగానే వచ్చి ఉంటుంది మనతో. మనము అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాం కదా. అటు అమ్మ ఇటు మనం సంతోషంగా ఉన్నాం. అనవసరంగా రాద్ధాంతం చేయకు. ప్రదీప్ అనగానే మీరే అలాగే అంటారు. నేను వెళితే అక్కడంతా నన్ను యగాదిగా చూడడం ఏదో తప్పు చేసిన దానిలా నాకు బాధగా ఉంది. అసలు మీ అమ్మ వాళ్ళ దగ్గర నా గురించి ఏం చెప్పిందో ఏమో. చూడు నీలిమ, చదువుకున్న దానివి. ఇలా లేనిపోని ఊహించుకొని మా అమ్మను అనకు. అమ్మ గురించి నాకు తెలుసు. ఆవిడ అలాంటిది కాదు. మనల్ని ఎవరి ఎదుట కించపరచదు. ప్రతిదానికి టెన్షన్ పడుకు, సరేనా? ఏంటో నేను అంత చెప్పినా వినరు. విసుగ్గా వెళ్ళిపోయింది నీలిమ. అమ్మా, ఎలా ఉన్నావు? వచ్చే వారం వస్తావుగా ఇంటికి? అడిగాడు పక్కనే కూర్చుంటూ పళ్ళు, స్నాక్స్ అమ్మకు ఇస్తూ ప్రదీప్. ఎందుకు రాన్రా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మన పనిపిల్ల రంగి కొడుకు ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడురా. వాడిని కాలేజీలో చేర్పించడానికి అప్పుగా 10,000 అడిగిందిరా. నేనేమో అప్పుగా ఇయ్యను, ఓ 5,000 ఇస్తాను వాడుకో అన్నాను. మీ నాన్న పెన్షన్ డబ్బుల్లో నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటమ్మా నీ ఇష్టం. కావాలంటే నేను ఓ 5,000 ఇస్తాను, సరేనా? సరేరా, నీకు తెలియకుండా చేయకూడదనుకున్నాను, అందుకే చెప్తున్నాను. ఏంటమ్మా, నువ్వేం చేసినా మంచి పనే చేస్తావు. నువ్వు మాతో ఉండలేదే అన్నదే మా బాధ. చివరి కాలం మీ దగ్గరే కదరా ఉంటాను. దేవుడి దయ వల్ల బీపీ, షుగరు లేదు. ఆరోగ్యంగా ఉన్నాను. నా వల్ల చేత కానప్పుడు నేనే వస్తాను. బాధపడకురా. నీలిమ పిల్లలు బాగున్నారా? వాళ్ళు రాలేదే? లేదమ్మా, నీలిమ అమ్మకి ఒంట్లో బాగలేదు, చూడ్డానికి వెళ్ళింది పిల్లలతో. అలాగా. ఇదిగో నీకిష్టమని పులిహోర, ఆవకాయ చేశాను. నీలిమకు మాగాయ, పిల్లలకి సున్నుండలు చేసి పెట్టాను. మన గోపి మంచి ఆవు నెయ్యి తెచ్చిచ్చాడు, అది కూడా ఇస్తాను. పిల్లలకి తీసుకెళ్ళు. రా, ముందు స్ట్రాంగ్ కాఫీ తాగు. వంట చేస్తాను, భోంచేసి వెళ్ళు. నీకిష్టమైన మామిడికాయ పప్పు, వడియాలు వేయిస్తాను, సరేనా? అంటున్న అమ్మని తనివి తీరా చూడసాగాడు ప్రదీప్ ప్రేమగా. నీలిమ అమ్మని అర్థం చేసుకోవడం లేదు. తన ఇంటికి అమ్మ ఇంటికి 1 గంట ప్రయాణం. అమ్మ సెంటిమెంట్స్తో కట్టిపడేస్తుంది. నీలిమ నలుగురు కోసం బాధపడుతుంది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. కాకపోతే అప్పుడప్పుడు నీలిమ తానే తప్పు చేసినట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. ఎమోషనల్ అయిపోతుంది. ఏం చేసేది? 70 ఏళ్ళు దాటిన అమ్మ చాలా యాక్టివ్గా ఉంటుంది. తన పనులు చేసుకుంటుంది.
పుస్తకాలు బాగా చదువుతుంది. గుడికి వెళ్ళడం, టీవీ చూడడం అంటూ గడిపేస్తుంది. ఇక్కడ అంతా అమ్మని ఓ మార్గదర్శిలా భావిస్తారు. అమ్మ తన దగ్గరకు వచ్చినప్పుడు అంతా రోజు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అమ్మగారు ఎప్పుడొస్తారు, ఆవిడ లేకపోతే తోచడం లేదు అంటారు. తను పుట్టి పెరిగి చదివింది ఇక్కడే. అది ఓ పెంకుటిల్లు. నాన్న సంపాదనతో మెట్టు మెట్టు ఎదిగి ఈ స్థలాన్ని బిల్డర్కి ఇచ్చి తనకో ఫ్లాట్ ఉంచుకున్నాడు. ఇక్కడే తన శేష జీవితాన్ని గడిపాడు. నన్ను బాగా చదివించి ఈనాడు మంచి పొజిషన్లో ఉండేలా చేశారు. అందుకే అమ్మకి ఈ ఇల్లు అంటే ప్రాణం. నేనిక్కడ ఒంటరిగా లేనురా. ఈ ఇంటి గోడలతో మాట్లాడుకుంటూ ఉంటాను. మీ నాన్నే నాతో మాట్లాడినట్లు ఉంటుంది. గతాన్ని నెమరు వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నానురా. మీ నాన్న నాతోనే ఉన్నారా అంటుంది. నిజమే, అమ్మ సంతోషాన్ని ఎందుకు కాదనాలి? రోజు ఫోన్ చేస్తున్నాం, వీలైనప్పుడు వచ్చి చూస్తున్నాం. పండగలకి ఇక్కడికే వచ్చి అమ్మతో సంతోషంగా గడుపుతున్నాం. ఇంతకంటే ఏం కావాలి? అమ్మ కొసరి కొసరి వడ్డించగా తృప్తిగా తిని అమ్మ ఇచ్చిన సారిని తీసుకొని బయలుదేరాడు ప్రదీప్. ఏమండి, అమ్మని హాస్పిటల్లో చేర్పించారట. వాచ్మెన్ ఫోన్ చేశాడు. కంగారుగా ఫోన్ చేసి నీలిమ చెప్పగానే, అవును నీలిమ, నాకు ఫోన్ చేశాడు. నేను బయలుదేరాను, నువ్వు బయలుదేరు. పిల్లల్ని మీ అమ్మ దగ్గర దింపమని ఆటో అతనికి చెప్పు. ఓకే. అమ్మకి ఏమైందో ఏమో బాధపడసాగాడు ప్రదీప్. హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ ఎదురొచ్చాడు. బాబు, ఉదయం నడక్కి వెళ్ళొస్తున్నప్పుడు ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోయారు. ఉలుకు పలుకు లేదు. వెంటనే ఆలస్యం చేయకూడదని మేమే ఆటోలో అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. రంగి, గోపి కూడా వచ్చారు. ఇక్కడేమో ఓ 1,00,000 రూపాయలు వెంటనే డిపాజిట్ చేయమన్నారు. అమ్మగారికి సీరియస్గా ఉందంటున్నారు. వెంటనే నేను, గోపి, రంగి మా దగ్గరున్న కాస్త డబ్బు కట్టేశాం. మీకు ఫోన్ చేశాం. లోపల డాక్టర్స్ మాట్లాడుకోవడం అర్థం కావడం లేదు. అమ్మగారికి ఏం కాకూడదు, కాదు కూడా. ఆవిడ మంచి మనసు ఆవిడని కాపాడుతుంది. మీ మీద, అమ్మాయి గారి మీద, పిల్లల మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. కోడలు కాదురా, నాకు కూతుర్రా అని నోరారా అంటుంది. అంత మంచి మనసు ఆవిడది. కష్టాల్లో ఆదుకొని ఆకలి తెలుసుకొని అన్నం పెట్టే అన్నదాత అని ఏడుస్తూ అన్నాడు. లోపలికి వెళితే అమ్మ ఐసీయూలో ఉంది. బయటకు వచ్చిన డాక్టర్, మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. సరైన టైంకి తీసుకొచ్చి చేర్పించారు. బ్రెయిన్లో చిన్న క్లాట్, మందులతో నయం చేయొచ్చు. ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ రాగానే చూద్దాం సర్జరీ అవసరమా లేదా అన్నది. అనగానే ప్రదీప్ చిన్నపిల్లాలా ఏడ్చేశాడు. నీలిమ కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. బాబు, ఆపరేషన్ అది ఇది అంటున్నారు. మన పోలేరమ్మ అమ్మని కాపాడుతుంది. ఏం కాదు. మా అందరికీ చేయూత, ఓదార్పునిచ్చే ఆ తల్లికి ఏ కొరవ రాదు. వారం రోజుల్లో కోలుకొని మనతో సంతోషంగా ఉంటుంది చూడండి. అమ్మా, ఈ తల్లిని కాపాడు అంది ఏడుస్తూ రంగి. వాళ్ళందరినీ చూస్తూ నోట మాట రాక నిలబడిపోయింది నీలిమ. వాళ్ళందరినీ చిన్నచూపు చూసింది. ఎంత పొరపాటు! తమ దగ్గరున్న కాస్త డబ్బు కట్టి అత్తగారిని ఆదుకున్న విశాల హృదయులు, ఆత్మీయులు తమకి ఫోన్ చేసి ఎవరి దారిలో వాళ్ళు వెళ్లకుండా దగ్గరుండి కాపాడిన ఆపద్బాంధవులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదే తమ దగ్గరున్నప్పుడు జరుగుంటే ఏమై ఉండేదో. అక్కడున్న వాచ్మెన్ కూడా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు. ఎప్పుడు చూసినా బిజీలోనే ఉంటాడు. చెప్పిన పని కూడా చెయ్యడు. ఆవిడ తమ దగ్గర ఒంటరిగా ఉండేది. ఇక్కడైతే చుట్టూ ఇంతమంది ఉన్నారు. ఆవిడకేం కొరత? చిన్న ఫ్లాట్ అయినా పర్వాలేదు. ఆవిడతో ఉండడమే అన్ని విధాలా మంచిది. పిల్లలకి సపోర్టుగా ఉంటారు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా పట్టుబట్టి వేరే కాపురం పెట్టమన్నాను. ఇల్లు చిన్నది, సర్దుకుపోవడం కష్టమని. ప్రదీప్తో మాట్లాడాలి. ఎలాగైనా సరే ట్రీట్మెంట్ అయ్యాక డిశ్చార్జ్ అవ్వగానే ఆ ఫ్లాట్ అద్దెకిచ్చి ఇక్కడికి వచ్చేయాలి. పిల్లలకి దూరం అయితే కారుందిగా, వెళ్ళి దింపితే సరి. వెంటనే ప్రదీప్తో మాట్లాడింది. ప్రదీప్ కూడా అలాగే ఆలోచించాడు. అమ్మ కళ్ళు తెరిచి, నాన్న ప్రదీప్,
నీలిమా, అందరినీ ఇబ్బంది పెట్టాను, సారీరా. నా దిష్టి నాకే తగిలినట్లుంది. గొప్పగా నేను ఆరోగ్యంగా ఉన్నానని గర్వంగా చెప్పుకున్నాను. అమాంతంగా ఇలా వచ్చి పడిపోయాను. నేను మీతో పాటే వచ్చేస్తాను. ఇక మీదట ఒంటరిగా ఉండలేనురా. మనందరికీ మంచిది కూడా కాదు. ఏడుస్తూ అమ్మ అనగానే, లేదమ్మా, మేమే మీతో పాటు వచ్చి ఉంటాము. నీ సంతోషమే మాకు కావాలమ్మా. అందరం కలిసి ఉందాం. నీలిమ సెలవు పెట్టి నిన్ను చూసుకుంటుంది నువ్వు తేరుకునేదాకా. అవునత్తయ్యా, వీలు కాకపోతే ఉద్యోగం రిజైన్ చేసేస్తాను. మీ తోడు మాకు కావాలంటే పిల్లల్ని ఇక్కడే స్కూల్లో చేర్పిద్దాం. దేవుడే ఇలా ఓ నిర్ణయం తీసుకొని మనం కలిసి ఉండేలా చేశాడు. ఎంతగా బతిమాలారానన్న మీరే వస్తానంటుంటే చాలా సంతోషంగా ఉన్నా మీ సెంటిమెంట్స్ కాపాడే బాధ్యత మాకుంది. ఇది మీ దాంపత్య కుటీరం. మీ సంతోషమే మాకు కావాలత్తయ్యా. దేవుడి దయవల్ల ఆపరేషన్ వద్దన్నారు, మందులు వాడితే చాలన్నారు. గోపి, రంగి, వాచ్మెన్కి ఎంతో రుణపడ్డాం. సమయానికి వాళ్ళు ఆదుకోకపోతే ఏమై ఉండేదో. ఈ ఆత్మీయుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అత్తయ్య అంటూ అత్తగారి తల నిమురుతూ అంది నీలిమ. చాలా సంతోషం అమ్మా. పిల్లలు ఇక్కడే ఉంటే అమ్మగారికి బాగా గడిచిపోతుంది. పిల్లల్ని మేము స్కూల్కి వెళ్ళి పిలుచుకొస్తామమ్మా, మీరేమీ బెంగపడకండి అంటూ భరోసా ఇవ్వగానే ప్రదీప్, నీలిమ కళ్ళ నిండా నీళ్లు ముత్యాల్లా రాలసాగాయి. ప్రదీప్ చెయ్యి నీలిమ చెయ్యి పట్టుకొని కనుకొనల్లో నీళ్లు జారగా కళ్ళు మూసుకుంది అమ్మ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన లక్ష్మీ రంగరాజన్ గారికి మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.